న్యూస్ బ్లేస్ నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1.4 వేలకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్టు సిట్ గుర్తింపు. 257 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన అధికారులు. జూరాల ప్రాజెక్ట్ గేట్ల రోపులు తెగిపోయాయని ప్రచారం. సోషల్ మీడియాలో పోస్టులను ఖండించిన అధికారులు. పెద్దపల్లి జిల్లా కునారంలో ఆర్ఓబి పన్నుల్లో ప్రమాదం. రైల్వే ట్రాక్ పై విరిగిపడిన క్లస్టర్, రైళ్ల రాకపోకలు బ్రేక్. గుజరాత్ లో జగన్నాథ రథయాత్రలో అపశృతి. భక్తుల వైపు దూసుకెళ్లిన ఏనుగు, పలువురికి గాయాలు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు విచారణలో పలు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. సిట్ ఆఫీస్ కు స్టేట్మెంట్ ఇచ్చేందుకు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 257 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించినట్టు సమాచారం. 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించారు. వీరిలో రాజకీయ నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలతో పాటు జర్నలిస్టులు, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ ఆలసత్వం వహిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. తక్షణమే ఈ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం పాఠాలుగా సాగుతుందని చెప్పవచ్చు. అయితే సిట్ మాత్రం ఈ వ్యవహారంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తా ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 257 మందికి పైగా వాంగ్మూలాలు సేకరించారు. అయితే మొత్తంగా తెలంగాణ లోపల 4000కు పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్టు, దాంట్లో ప్రముఖులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో సినీ నటులు కావచ్చు, ఫార్మా రంగానికి చెందినటువంటి ఇండస్ట్రియల్స్ కావచ్చు, పెద్ద పెద్ద బిల్డర్స్ కానివ్వండి, తర్వాత రాజకీయ నాయకులు, ఇదే విధంగా అనేక మంది ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రము రాజకీయంగా చాలా ప్రకంపం సృష్టిస్తా ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇన్సిడెంట్ తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ వాడినటువంటి విధానం కరెక్ట్ కాదు. అది ఒక టెర్రరిస్టుల కోసము లేదా సంఘ విద్రోహ శక్తుల కోసము వాడాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ ని తప్పుడు మార్గంలో వాడారు. ఈ ప్రముఖుల యొక్క పర్సనల్ లైఫ్ ని తెలుసుకోవడానికి, వారి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వాడాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. అయితే సిట్ కార్యాలయానికి మాత్రము అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, ప్రముఖులు సిట్ కార్యాలయానికి వచ్చేసి వాంగ్మూలాలు ఇస్తా ఉన్నారు. మా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పిసిసి అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి మహేష్ గౌడ్ కూడా ఈ వ్యవహారంలో తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఈ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా సిట్ కార్యాలయానికి వచ్చేసి వారి వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఏదైతే ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఇది రాజకీయంగా దురుద్దేశంతో చేపట్టారు ఫోన్ ట్యాపింగ్. దాంట్లో కేసీఆర్ ముఖ్య పాత్ర వహించాలని చెప్పేసి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బండి సంజయ్ మాట్లాడుతూ ఈ సిట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము నత్తకు నడకలు నడిపినట్టు చేస్తా ఉంది. కాబట్టి దీన్ని సిబిఐకి అప్పగిస్తే మేము విచారణ వేగవంతం చేసి ఏదైతే శిక్ష
శిక్షార్హులు అవుతారో వారికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేస్తాము. రాజకీయాలకు అతీతంగా ఎవరైతే ఈ ఆహ్, ఆహ్, ఫోన్ ట్యాపింగ్ చేశారో వారికి అందరికి కూడా ఖచ్చితంగా శిక్ష పడతది. సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా ఉంటదని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రణీత్ రావు గానివ్వండి, అదేవిధంగా ప్రభాకర్ రావు గానివ్వండి, వీరిద్దరు కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టి వారి యొక్క వాంగ్మూలాన్ని తీసుకున్నారు. వారు చెప్పిన పేర్ల ఆధారంగా విచారణ కూడా సాగుతా ఉంది అమూల్య. థ్యాంక్ యూ ప్రసన్న. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్ల రూపులు తెగిపోయి కనిపించడం, మరికొన్ని గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 గేట్లు ఉండగా 431వ నెంబర్ గేట్లలోని రోపులు తెగిపోయి కనిపిస్తున్నాయి. అవి కాకుండా మరో 8 గేట్ల రోపులు వదులుగా కనిపిస్తున్నాయి. దీంతో గేట్ల నుంచి వరద నీరు దిగువకు లీక్ అవుతోంది. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ప్రాజెక్టు ప్రమాదంలో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులన్నింటినీ నీటిపారుదల శాఖ అధికారులు ఖండించారు. గేట్ల నిర్వహణలో భాగంగా 8 గేట్ల రోపులను మార్చే పనులు మేలో మొదలు పెట్టామని, 4 ఇప్పటికే మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈసారి ముందస్తుగా వరద రావడంతో పని పూర్తి కాలేదన్నారు. ఎంత వరద వచ్చినా దిగువకు ఇబ్బంది ఉండదని, జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్ రోపులు తెగిపోయి కనిపించడం, మరికొన్ని గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతుండడంపై ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. జూరాల ప్రాజెక్టుకు మొత్తము 62 గేట్లు ఉండగా 431వ నెంబర్ గేట్లోని రోపులు అయితే తెగిపోయి కనిపిస్తున్నాయి. అవి కాకుండా మరో 8 గేట్లు రోపులు వరదలుగా కనిపిస్తున్నాయి. దీంతో గేట్ల నుంచి వరద నీరు దిగువకు లీక్ అవుతుంది. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు. అయితే ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారులు అయితే స్పందించారు. ప్రాజెక్టు ప్రమాదంలో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులన్నింటినీ నీటిపారుదల శాఖ అధికారులు అయితే ఖండించారు. గేట్ల నిర్వహణలో భాగంగా 8 గేట్ల రూపులను మార్చే పనిలో మేలో మొదలు పెట్టామని, 4 ఇప్పటికే మార్చామని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. ఈసారి ముందస్తుగా వరద రావడంతో
పని పూర్తి కాలేదన్నారు. ఎంత వరద వచ్చినా దిగువకు ఇబ్బంది ఉండదని చెప్పేసి, జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే ఏదైతే జూరాల ప్రాజెక్టు కు సంబంధించినటువంటి అనేక వీడియోలు అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు అని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలిపారు. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు హరీష్ రావును కలిసి వారి బాధలను చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఏడాదికి 12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదని మండిపడ్డారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు తక్షణమే 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కునారం రోడ్లో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో ప్రమాదం జరిగింది. ఆర్ఓబీ పనులు జరుగుతుండగా రైల్వే ట్రాక్ పై క్లస్టర్ విరిగిపడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 4 గంటలుగా రాఘవపూర్ రైల్వే స్టేషన్లోని భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. పెద్దపల్లి మార్గంలో అన్ని రైళ్లను నిలిపివేశామని, మరో 2 గంటల పాటు ఎలాంటి రైళ్ల రాకపోకలు జరగవని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, పెద్దపల్లి జిల్లా కూనారం వద్ద రైలు ప్రయాణికులకు అప్రమత్తత అవసరమైంది. ఓ భారీ సాంకేతిక లోపంలో రైల్వే వ్యవస్థలో అనేక రైళ్లు ఆగిపోయి రాకపోకలు అయితే తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళితే కూనారం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ రోడ్ ఓవర్ బ్రిడ్జి చెందిన ఇనుప కస్టర్ ఒక్కసారిగా విరిపోవడంతో కలకలం రేపింది. ఈ ఘటన వల్ల కాజుపేట బల్లర్ష రూట్ లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్ఓబి నిర్మాణంలో భాగంగా రైల్వే ట్రాక్ పై ఏదైతే గాడళ్లను అమర్చేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇనుప కస్టర్ ఒక్కసారిగా బ్రేక్ అయిపోయింది. అదృష్టవశాత్తు అది
పూర్తిగా పడిపోవడంతో పెద్ద పెను ప్రమాదం అయితే తప్పింది. ఒకవేళ క్లస్టర్ పూర్తిగా విరిగిపోయి ట్రాక్ పై పడిపోయి ఉంటే అతిపెద్ద ప్రాణ నష్టము కలిగించే ప్రమాదానికి దారి తీసేదని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ అవాంఛనీయ పరిణామం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై గమనించి సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే మరమ్మతుల పనులు అయితే ప్రారంభించారు. క్లస్టర్ ను పునరుద్ధరించేందుకు రంగంలోకి దిగిన ఇంజనీర్లు పలు ఏదైతే కొనసాగుతున్నాయి. అయితే రైల్వే ట్రాక్ పై పనులు జరుగుతున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపేయాల్సి వచ్చింది. ఈ సంఘటన ప్రభావంతో కాజిపేట బల్లార్స రూట్ లో అనేక రైళ్ల ఏదైతే నిలిపివేశారు. ముఖ్యంగా పెద్దపల్లి, రావుపూరు, కొలనూరు, జమ్మికుంట, మంచిర్యాల స్టేషన్ లో 15కు పైగా రైళ్లు అయితే నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు అయితే తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా ఏదైతే తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ పరిణామంపై అధికారులకు సమగ్ర పరిశీలన చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని సాంకేతిక భద్రత ప్రయాణాలకు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రైలు సేవలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు అంతరాయం ఏర్పడి సంబంధిత అధికారులు అయితే పరిస్థితిని త్వరగా నియంత్రించి ప్రయాణాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి రైల్వే శాఖ అయితే విజ్ఞప్తి చేసింది. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్. గుజరాత్ లో జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గోల్వాడ్ సమీపంలో యాత్రలో పాల్గొన్న ఏనుగు అకస్మాత్తుగా భక్తులపై దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగన్నాథ రథయాత్రగా సాగుతుండగా దానిని వీక్షించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. ఈ సమయంలో ఉత్సవంలో పాల్గొన్న ఏనుగుల్లో ఒకటి అదుపు తప్పి జనాలపైకి దూసుకొచ్చింది. ఘీంకారం చేస్తూ ఎదురుగా ఉన్న భక్తుల వైపు పరుగులు తీసింది. ఒక్కసారిగా ఏనుగు తమ వైపు పరుగులు పెడుతూ రావడాన్ని గుర్తించిన భక్తులు భయంతో ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు పరిగెత్తారు. ఆ ఏనుగును నియంత్రించడానికి మావటిలు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, గుజరాత్ లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి అయితే చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఓ ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి అయితే దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయానలకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో ఆలయం వద్ద తొక్కిసలాట అయితే జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా అయితే గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. వివరాల ప్రకారము ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కనుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ లోని గోల్వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే
నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికైతే తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలు అందులో ఉన్న ఓ ఏనుగు ఒక్కసారిగా ఆగ్రహంతో జనంపైకి అయితే దూసుకెళ్లింది. ఇక సదరు ఏనుగులు అయితే దూసుకెళ్లడంతో అక్కడ ఏదైతే భయాందోళనకు గురైనటువంటి ప్రజలు పరుగులు తీయడంతో ఒకేసారి తొక్కిసలాట అయితే జరిగింది. అయితే మొత్తం 9 మంది గాయపడినట్లయితే సమాచారం. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. AI-171 ప్రమాద బాధితుల ఆర్థిక సహాయం అందించేలా ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది. ప్రమాద బాధిత కుటుంబాల కోసం 500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ట్రస్ట్ ఏర్పాటుపై టాటా సన్స్ బోర్డు అనుమతి కోరగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చినందుకు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ అభినందించినట్టు సమాచారం. అయితే 2 వేర్వేరు ట్రస్టులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ బాధిత కుటుంబాల కోసం ఒకటి కాగా విదేశీ బాధిత కుటుంబాల కోసం మరొక ట్రస్ట్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. జూన్ 12న అహ్మదాబాద్లో బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయి 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గత దశాబ్ద కాలంలోనే ఇదే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం కావడంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.